వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్. బొల్లపల్లి మండలం. ఈరోజు బొల్లపల్లి మండలం గంజిగనుమల గ్రామ పంచాయతీ, దోమల గుండం పంచాయతీ కలిపి గంజిగనుమల గ్రామ సచివాలయంలో ఉంది. 1.5 సంవత్సరం నుండి సచివాలయం సిబ్బంది లేక పని చేయించుకోవడానికి మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. బొల్లపల్లికి వెళ్లాల్సి వస్తుంది. ఆఫీసు మూలన పడిపోయింది. జనం ఎంతోగానో ఇబ్బందులు పడుతున్నారు. దొంగలు ఆఫీస్ తలుపులు పగలగొడుతున్నారు. మందుబాబులకు నిలయంగా మారింది. దయచేసి త్వరగా సచివాలయం సిబ్బందిని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వ వారిని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోట నాయక్, బాలు, అంజనాయక్ మొదలగు నాయకులు పాల్గొన్నారు. వెంటనే సచివాలయం ఏర్పాటు చేసేందుగా గ్రామ ప్రజలు నాయకులు కోరారు. మరి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి అంటే మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి బొల్లపల్లి వెళ్ళి ఏ చిన్న పని వచ్చినా అక్కడికే వెళ్ళి పని చేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. ఎన్ని అర్జీలు పెట్టినా మాకు సిబ్బందిని నియమించండి, మా పనులు పరిష్కారం కావడానికి లక్షలు పెట్టి కోట్లు పెట్టి మరి బిల్డింగ్ కట్టినప్పటికీ దాంట్లో సిబ్బంది లేకపోవడం వలన గ్రామ ప్రజలు ఏ సమస్య పరిష్కారం కావాలని చెప్పి అన్న మండల హెడ్ క్వార్టర్కి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా అక్కడ లేకపోవడం వలన కొంతమంది గ్రామంలో ఉండేవాళ్ళు కానీ పక్కోళ్ళు తాగుబోతులు వచ్చి అక్కడ బ్రాంతి తాగి చెడగొడతా ఉన్నారు. అదే రకంగా తలుపులు పాల్గొట్టి దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా గ్రామానికి పూర్తిగా సిబ్బందిని నియమించాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శుక్లా గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి పల్నాడు జిల్లా ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా గ్రామ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి మరి గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి ప్రజల యొక్క పూర్తి సమస్య పరిష్కారం చేయడానికి మరి కోట్లు పెట్టి ఆఫీసులు కట్టడం జరిగింది. కట్టిన తర్వాత దానికి కావలసినటువంటి అనేక విభాగాలకు సంబంధించినటువంటి అధికారులని సచివాలయంలో సిబ్బందిని నియమించాలని చెప్పి గతంలో నియమించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా మా బొల్లపల్లి మండలంలో ఉన్నటువంటి గండిగనుమల గ్రామ పంచాయతీ పక్కనే ఉన్నటువంటి దోమలగొండం గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు దాదాపుగా 5,000 మంది జనాభా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కావాలి అంటే మరి ఆ సచివాలయంలో ఏ ఒక్క సిబ్బంది కూడా లేదు. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా పొలాలకు సంబంధించి కావచ్చు, మరి పింఛన్లకు సంబంధించి కావచ్చు, టోటల్గా అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి మరి సిబ్బంది లేకపోవడం వలన మరి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి బొల్లపల్లికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. దాన్ని వాడకం లేకపోవడం వలన గ్రామ సచివాలయం పాడుపడిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి మరి వేరే వాళ్ళు ఆకతాయిలు మొత్తం అక్కడికి వెళ్ళి తలుపులు పగలగొట్టడం, లోపల ఏమైనా సామాన్లు ఉంటే దాన్ని దొంగతనం చేయటం, ఈ రకంగా జరుగుతూ ఉంది. అదే రకంగా కొంతమంది నైటు మరి మందు తాగడానికి అక్కడ ఉండి ఆ ఆఫీస్ని చెడగొడతా ఉన్నారు. కనుక 2 పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్య పరిష్కారం కావాలి అంటే మరి అక్కడ సిబ్బందిని వెంటనే నియమించవలసినటువంటి అవసరం ఉంది. మారుమూల గ్రామం అది, ఒక పూర్తిగా గిరిజనులు 90% ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అవి. కనుక వెంటనే ఆ సిబ్బందిని నియమించి ఆ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కావడానికి తోడ్పడాలని చెప్పి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని చెప్పి ఆ 2 పంచాయతీల యొక్క ప్రజలు కోరుకుంటా ఉన్నారు.